of the film, like the coming to the character actors. Rest of the actors, they supported me a lot. And coming to my technicians, Ajay Master, thank you so much. 4 songs తనే చేశాడు. తన అందల రాక్షసి ఫేమ్ అండి, అందల రాక్షసులు అన్ని సాంగ్స్ తనే కంపోజ్ చేశాడు. ఐ లవ్ దట్ ఫ్లేవర్. అండ్ సో తనతో ట్రావెల్ కూడా నాకు పాస్ట్ 7 years నుండి ఉంది. ఈవెన్ హీ డైరెక్టెడ్ అ ఫిలిం అండ్ హీస్ అబౌట్ టు డైరెక్ట్ అ ఫిలిం ఆల్సో. ఆల్ ద బెస్ట్ సార్. అండ్ కమింగ్ టు మై మ్యూజిక్ డైరెక్టర్స్, అన్ని ఎక్స్ట్రాడినరీ సాంగ్స్ ఇచ్చాడండి. వెరీ వెరీ ఎక్స్ట్రాడినరీ సాంగ్స్. ఐ థింక్ దిస్ ఆల్బమ్ విల్ బి ద బెస్ట్ ఆల్బమ్ ఆఫ్ ద ఇయర్. అండ్ కమింగ్ టు మై డిఓపి వరప్రసాద్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. తనతో కూడా నాకు పాస్ట్లో జర్నీ ఉంది. నా షార్ట్ ఫిల్మ్ డిఓపిగా చేశాడు. ఎక్స్ట్రాడినరీ వర్క్ ఫ్రమ్ హిమ్. అండ్ ఆల్సో దెర్ ఆర్ 2 more cinematographers for the film. One is Mohan Chari and Ashkar Ali, and they are not here right now. And thank you guys. And my main big technician of the film, Kodagiri Venkateshwar Rao garu. సో తను ఇచ్చిన సపోర్ట్ మామూలు సపోర్ట్ కాదండి. అసలు మాకు ఎక్కడ ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా తను ఇమీడియట్గా కాల్ చేసి తను వేరే లెవెల్ కేర్ తీసుకున్నాడు. జస్ట్ బికాస్ హీ లవ్ ద ఫిలిం. యా అండ్ స్పెషల్ మెన్షన్ టు మైత్రి మూవీస్. ఈ సినిమా మైత్రి డిస్ట్రిబ్యూషన్ రిలీజ్ అవుతుందండి. యూజువల్గా సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేస్తారు, బట్ మా ఫిల్మ్స్ ఇక్కడే ఈ థియేటర్లోనే చూసారు. చూసి వేరే లెవెల్ రియాక్షన్ అది. యు ఆర్ గోయింగ్ టు సీ ద ఫిలిం ఆన్ October 18th. యా అండ్ లాస్ట్ నాట్ అంజన్ రామచంద్ర ఈస్ గోయింగ్ టు మేక్ ఎ బిగ్ సౌండ్. నిలబడడానికి వచ్చాడు, నిలబడతాడు. అఫ్కోర్స్ అందరం నిలబడడానికి వచ్చాము. డెఫినెట్గా అందరం నిలబడడానికి ఇక్కడ ఉన్నాము. నిలబడాలని ఇంత కష్టపడి సినిమా చూస్తాము, టైం తీసుకొని తీస్తాము. నేను చెప్పాను కదా, గాలి సౌండ్ కూడా వెళ్ళలేదు, అట్లుంటుంది సినిమా. సారీ సార్, మా సాంగ్స్ చాలా బాగా తీశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరి ఆర్టిస్ట్కి చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా లవ్ రండి గురించి చెప్పాలంటే, మన లైఫ్లో ఒక్కసారి ఏదో ఒక స్టేజ్లో మనము అందరూ ఒక చిన్న లవ్ అన్న ఫీల్ అయి ఉంటాం. బట్ దాన్ని ఎక్స్ప్రెస్ చేసి అది సక్సెస్ అయి ఉండదు. బట్ ఆ ఫీల్ ఉంటుంది కదా, ఆ ఫీల్ మీరు చూడాలంటే, మీరు ఫీల్ అవ్వాలంటే డెఫినెట్లీ మీరు మా లవ్ రెడ్డి మూవీ చూడాలి. ఒక ప్యూర్, ఒక ఎమోషన్, ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి మా మూవీ. సో అందరూ వచ్చి మీ ఫ్యామిలీస్తో October 18th రిలీజ్ అవుతుంది. ప్లీజ్ కమ్ అండ్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ సో మచ్. మీ ద్వారా సినిమా టీజర్ లాంచ్ అయింది. అండ్ అది ఒక శుభశకునంలా అనుకుంటున్నాను. మీ సపోర్ట్ చాలా కావాలండి. చిన్న సినిమా, ఎవరు తెలియదు, అసలు ఎవరిల్లు అనే ఫీలింగ్ క్రియేట్ అయినా కూడా ఈ సినిమా సెన్సేషన్ చేశాడండి. దీనిలో డౌట్ లేదు. ఇది పొగురుతో చెప్పట్లేదు, కాన్ఫిడెన్స్తో చెప్తున్నా. చాలా టైం తీసుకొని ప్రతి ఒక్క స్టేజ్లో, ప్రతి ఒక్క డిసిషన్లో ఎవ్రీ క్రాఫ్ట్ వైజ్గా నీట్గా చేసుకున్నామండి. మంచి సినిమాని తెలుగు ఆడియన్స్ చేయి వదిలినట్టు ఇంతవరకు ఏది లేదండి. తెలుగు ఆడియన్సే చేయి పట్టుకుంటారు మా చెయ్యి. ఖచ్చితంగా దిస్ విల్ బి ఎ సెన్సేషన్ ఫిల్మ్ ఆఫ్ ద 2024 TFI. దిస్ ఈస్ ఫర్ షూర్. సో చాలా చాలా చెప్పాలండి. అండ్ ఇక్కడే ఒక 7-8 years బ్యాక్, ప్రాబబ్లీ 7 years బ్యాక్, ఇదే స్టేజ్ మీద ఇక్కడే చాలాసార్లు మా షార్ట్ ఫిల్మ్స్ చూసుకున్నామండి. అండ్ ఇదే రోజు ఇప్పుడు ఒక డెబ్యూ ఫిలింతో, ఒక లవ్ రెడ్డి ఫిలింతో, ఒక ఫీచర్ ఫిలింతో మన TFIకి ఎంట్రీ అవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అట్ ది సేమ్ టైం ఇది చాలా లాంగ్ జర్నీ. నేనేం ప్లాన్ చేసి ప్రిపేర్ అవ్వలేదు, జస్ట్ న్యాచురల్గా వస్తుంది చెప్తున్నా. సో ఈ లాంగ్ జర్నీ ఏదైతే ఉంది, చాలా డిటర్మినేషన్తో, చాలా పర్సిస్టెన్సీతో ఉన్నాం. అది వదిలేయకూడదు. ఏం కష్టాలు వచ్చినా ఉండాలి. అంటే ఒకటండి, అందరిలాగా మేము కష్టపడి సినిమా చేసాము. దెర్ ఈస్ నథింగ్ టు బ్రాగ్ అబౌట్ ఇట్. బట్ అల్టిమేట్లీ సినిమా బాగుంటే చూస్తారు, లేదంటే లేదు. ఈ సినిమా బాగున్న సినిమా. ఖచ్చితంగా ఆడియన్స్ October 18th ఈ సినిమా చూస్తే మీరే చెప్తారండి, అరే మంచి సినిమా తీశారు, ఎవడికి తెలీదు, అసలు ఏ సపోర్ట్ లేకుండా, ఏం లేకుండా ఇంత మంచి సినిమా తీశారు. డెఫినెట్లీ కొత్త వాళ్ళకి సపోర్ట్ చేయాలి.
అనేది ఆడియన్స్ నుంచే వస్తుందండి. దిస్ ఈజ్ ఫర్ షూర్. అండ్ సినిమా గురించి మాట్లాడాలి. లవ్ రెడ్డి సార్, విత్ యువర్ పర్మిషన్, ఈ సినిమా కర్ణాటక ఆంధ్ర బార్డర్లో జరుగుతుంది. అక్కడ ఒక యాస ఉంటుంది, తెలుగు యాస. అంటే మోస్ట్లీ ఈ బెంగళూరు సైడ్ మ్యాక్సిమం ఇదే యాస మాట్లాడతారు, ఆ బార్డర్లో కూడా ఇదే యాస మాట్లాడతారు. మీకు ఇబ్బంది లేదంటే నేను ఆ యాసలో మాట్లాడొచ్చా? యా. సో ఈ లవ్ రెడ్డి సినిమా ఏం సినిమా అంటే, ప్రతి ఒక్కడు వాడి లైఫ్లో ఒక అమ్మాయికి లవ్ చేయాలా నేను అమ్మాయికి చెప్పాలా అని చాలా సార్లు చెప్పే ట్రై చేసి చెప్పే కాక సైలెంట్గా ఉంటారు చూడండి. అట్లా ప్రతి ఒక్క అబ్బాయి చూడాల్సిండే సినిమా ఇది. వాళ్ళందరికీ కనెక్ట్ అయింది ఈ సినిమా. అట్లే ఒక అబ్బాయిని, అది నేను రివీల్ చేయకూడదు. ప్రతి ఒక్క అమ్మాయి, ప్రతి ఒక్క ఆడబిడ్డ ఈ సినిమా కనెక్ట్ అవుతుందండి. ఇదైతే షూర్. ఖచ్చితంగా ప్రేమించిన ఐ థింక్ ప్రేమించకుండా ఎవడో ఉండడు. ప్రేమించిన ప్రతి ఒక్కడికి లవ్ రెడ్డి సినిమా. ఈ సినిమా చూడాలి మీరంతా. అమ్మాయిలు అబ్బాయిలు అందరూ ఈ సినిమా వచ్చి థియేటర్లో కూర్చొని చాలు, సినిమానే అట్లా తీసుకుని వెళ్ళిపోతారు మీకు ఎండింగ్ వరకు. ఐఎమ్ టెలింగ్ యూ, ఈ ఎండింగ్లో మీరు సినిమా థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఒక మంచి సాటిస్ఫాక్షన్తో అదుపుకి వస్తారు. అరే బాగుండే సినిమా చూయినమ్రా, బాగుండే సినిమా అనే ఒక కొత్త స్లాంగ్, కొత్త యాస ఉంది సార్. ఈ సినిమా మీకు థియేటర్లో వచ్చి కూర్చుంటే ఒక డిఫరెంట్ ప్రపంచానికి తీసుకెళ్ళిపోతుంది. ఆ యాస ఒక అందరూ కొత్త వాళ్ళు ఉన్నారు సార్ సినిమాలో. అది పర్టికులర్గా ఎందుకు తీసుకున్నామంటే, తీసుకోండి అంటే, ఇది జనాలు చూస్తే, అంటే ఆంధ్ర తెలంగాణ ప్రాపర్ తెలుగు మాట్లాడే వాళ్ళు చూస్తే, అరే ఇది యాడ మాట్లాడతారు, ఇది మనకి తెలియదు కదా, అది కొత్తగా ఉన్నట్లుంది, ఇది మనకి ఎవరు చూపించలేదు కదా అని అనుకుంటారు. అయితే బాగా ఎంజాయ్ చేస్తారు సార్. ఇది ఒక ప్రదేశంలో మాట్లాడతారు ఇట్లా, ఈ తెలుగు ఉంది. మేబీ మనం రాయలసీమ యాస చూసి ఉండొచ్చు, తెలంగాణ యాస చూసి ఉండొచ్చు, ఈస్ట్ వెస్ట్ శ్రీకాకుళం అన్ని యాసలు చూసి ఉండొచ్చు. ఈ యాస కొత్త యాస, ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు దీంట్లో.